ఇక రెండవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, రెండవ పాదంలో జన్మించిన వారు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారండి. వీరి పనుల కంటే కూడా ఇతరుల పనులపైన ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అంటే వీరి పనులను కూడా పక్కన పెట్టి ఇతరులకు సహాయం చేయటానికి వెళ్తూ ఉంటారు, లేదా స్నేహితులతో ఎక్కువగా సావాసం చేస్తూ ఉంటారు. కావున రెండవ పాదంలో జన్మించిన వారిపైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయండి. కానీ జీవితంలో ఏ సందర్భంలో చిన్న సహాయం ఎవరైనా వీరికి చేసినా, వారికి సహాయం చేసిన వారి పట్ల మాత్రం సర్వత్రా కృతజ్ఞులై ఉంటారు. వారిని మాత్రం ఎన్నడూ మర్చిపోరండి. ఇది వీరిలో ఉండే ఒక మంచి లక్షణంగా చెప్పవచ్చు. అయితే రెండవ పాదంలో జన్మించిన వారికి 1, 3, 4 పాదాల వారి కంటే కూడా బద్ధకం కాస్త ఎక్కువగా ఉంటుందండి. అయితే ఏదైనా పని ప్రారంభిస్తే మాత్రం తప్పక పూర్తి చేస్తారు. ఆ పనిని ప్రారంభించేంత వరకు ఈరోజు కాదులే, రేపు ప్రారంభిద్దాంలే, ఎల్లుండి స్టార్ట్ చేద్దాంలే అని అలా డిలే చేస్తూ ఉంటారండి. కానీ పని మొదలుపెట్టిన తర్వాత మాత్రం అందరికంటే ముందుగా వీరే ముగిస్తారు. వీరికి 11 సంవత్సరాల వరకు రాహుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి రాహుదశ కాలంలో చదువు పైన ఆసక్తిని కనబరచకపోవటం కానీ, చదువు పైన ఇంట్రెస్ట్ చూపించలేకపోవటం కానీ, చదువు కంటే కూడా ఆటలను ఎక్కువగా ఇష్టపడటం కానీ, మొండితనంగా ఉండటం కానీ, తల్లిదండ్రుల మాట వినకపోవటం కానీ జరుగుతుందండి రెండవ పాదంలో జన్మించిన వారి బాల్యంలో. 11 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య కాలంలో, ఈ 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి రెండవ పాదంలో జన్మించిన పిల్లలు వారికి 11 సంవత్సరాలు వచ్చేంత వరకు చదువు పైన ఇంట్రెస్ట్ చూపించకపోయినా 11 నుండి 27 సంవత్సరాల మధ్య కాలంలో గురువు యొక్క ప్రభావం వల్ల చదువులో వీరికి అభివృద్ధి ఉంటుందండి. చదువు పైన ఏకాగ్రతను చూపించగలుగుతారు, చదువు పైన ఇంట్రెస్ట్ని చూపిస్తారు, బాగా చదవగలుగుతారు, జీవితంలో స్థిరపడగలుగుతారు, సకాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 27 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాల కాలం అనేది వీరికి శని దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఇంతకుముందు గురుదశలో వీరు సంపాదించిన డబ్బు ఈ సమయంలో ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఈ శని దశ సమయంలో 27 నుండి 46 సంవత్సరాల మధ్య కాలంలో మీరు సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 46 సంవత్సరాల నుండి 63 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు బుధ దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో శని దశలో మీరు అనుభవించిన కష్టాల నుండి విముక్తి కలుగుతుందండి. పరిస్థితులు అనేవి చాలా చక్కబడతాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. బుధ దశ సమయంలో మీకు బాగుంటుందండి, సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. మళ్ళీ 63 సంవత్సరాల నుండి మీకు కేతు దశ అనేది జరుగుతుందండి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వృద్ధాప్యం అనేది సుఖంగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.